సభలో వివిధ బిల్లుల్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. స్పోర్ట్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లు, జీఎస్టీ బిల్లులను సభ ఆమోదించింది. ఈ సమయంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. రైతులకు బేడీలా అంటూ నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ తీరుపై మంత్రులు మండిపడ్డారు. ప్రభుత్వ పాలసీలను అడ్డుకోవడమే బీఆర్ఎస్ పనిగా పెట్టుకుందంటూ విమర్శించారు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. రుణమాఫియాని చెప్పి 10 ఏళ్ల సమయం తీసుకున్న బీఆర్ఎస్ కు రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా అని నిలదీశారు. తీసుకొద్దామంటే దాన్ని అడ్డుకునే కార్యక్రమం, టూరిజం పాలసీ, టూరిజం అడ్డుకొని ఈ రోజు రైతులకు సంబంధించి కూడా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ రోజు మేము ఇచ్చిన మాట 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. వాళ్ళ రైతుల గురించి మాట్లాడే 1 లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి 10 సంవత్సరాలు తీసుకున్నారు అధ్యక్ష. 10 నెలల కాలంలో 22 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి ఈ రోజు 22 లక్షల కోట్ల వరకు రుణమాఫీ చేసి ముందుకు పోతా అంటే రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అధ్యక్ష వీరికి?